ఖమ్మంలో జరిగే కార్తీక వన సమారాధన అంటేనే అదొక ట్రెండ్ సెట్టరు. ఇది ఇక్కడ ఖమ్మ వన సమారాధన స్టార్ట్ చేశాక మిగతా అందరూ కూడా ఖమ్మంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంత అతిపెద్ద గ్యాదరింగ్తో జరుగుతున్నప్పటికీ గత 15 సంవత్సరాలుగా ఏ రోజు కూడా చిన్న ఇబ్బంది లేకుండా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు మహాజన సంఘం తరఫున. ముఖ్యంగా ట్రాఫిక్ వచ్చేసరికి మనం వైరా రోడ్ నుంచి ఖమ్మం నుంచి వచ్చే వాళ్ళకి కొత్తగూడెం రోడ్డుకి 1 వేగా, మరియు రైట్ సైడ్ వాళ్ళకి ఆదిత్య స్కూల్ వెనక నుంచి ఎగ్జిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రైట్ సైడ్ వాళ్ళకి ఆదిత్య స్కూల్ వెనక నుంచి సివిఆర్ ఫంక్షన్ హాల్ దగ్గరికి ఎగ్జిట్ ఉంది. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళు బృందావనం వెంచర్ మీదుగా గొలగూడెం రోడ్డు ఎక్కి వైరా రోడ్డుకి వెళ్ళొచ్చు. అలాగే 1 టౌన్ 3 టౌన్ వారికి కొత్తగూడెం ఊరు ముందు నుంచి వస్తే అల్లీపురం రోడ్లో చిన్న తోటలో కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పక్కన కొత్తగూడెం ఊరు ముందు వెంచర్ కూడా క్లీన్ చేయడం జరిగింది. దాదాపు 45 ఎకరాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 40,000 మంది వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకొని ఒక రోజంతా మన ఖమ్మ బంధువులందరూ కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా క్రీడలు చూసి సాంస్కృతిక కార్యక్రమాలు చూసి దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా చెరుకూరు వారి తోటకి ఖమ్మ వన సమారాధనకి ఖమ్మ బంధువులందరికీ ఇదే మా ఆహ్వానం.